ఇకపోతే ఉదయం చూశాను టీవీలో. ఇవాళ సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్లు కానీ, వైసీపీ ఎలక్షన్లు కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్టు కరెక్ట్ నెంబర్. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇంక ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం. ఇంకా 10 రోజులు, ఓ 4 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయమైన కక్షలు, కారణమయాలు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు, స్థానమాన పరిస్థితుల ప్రకారం ఉన్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ మన కోస్తా ప్రాంతం విజయవాడ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎన్నికలంటే మాత్రం లా బైండింగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేవి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. అది మా పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అధికారం ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా, మేము అధికారం ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, పోలీసుతో ఒత్తాసపలికి జులుము చేయడం, కొట్లాట్లు, ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు. కానీ ఇవాళ చూసాం అటు పశ్చిమ గోదావరిలో కానీ, లేదు తూర్పుగోదావరిలో కానీ. నాకు అర్థమైన విషయం ఏంటి, ఎక్కడా రాష్ట్రంలో జరగకూడదు, కానీ ఈ రాయలసీమ అంటే ఏదో వాళ్ళకున్న ఏమైనా ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసాం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంటి చుట్టూ చేరి దౌర్జన్యం చేస్తూ, పోలీసు ఒత్తాసు పలుకుతూ, అసలు ఎన్నికల ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంట అడ్డు పెడుతూ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ వచ్చి ప్రేక్షపాత్ర వహిస్తుందంటే ఏమనుకోవాలి? దేనికోసం? వైసీపీ ఎంపీపీ ముఖ్యమా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమా? ఒక ఎంపీపీ తాలూకా ఇది ముఖ్యమా? రాష్ట్ర ప్రజల తాలూకా శ్రేయస్సు ముఖ్యమా? ఆలోచన చేయండి. దేనికోసం? నేను పేరు చెప్పను కానీ 2-3 అధికారులతో, పోలీసు అధికారులతో మాట్లాడాను. ఆఫ్టర్ ఆల్ మాకు వచ్చి ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ, లేకపోతే ఒక ఎంపీపీ, ఒక వైస్ ప్రెసిడెంట్ పోతే మాకేమీ నష్టం కాదండి. కానీ ఈ రకమైన విధ్వంసాన్ని ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను చెప్పాను, నేను కోరాను. మీ పని మీరు చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు వ్యవస్థ చేయాలి, నిష్పక్షంగా వ్యవహరించాలి. పార్టీలు మార్చుకోండి కాదు, అది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే ఎన్నికలకు వెళ్ళనీకంట పోలీసే వచ్చాటి, లేదు రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు వీళ్ళు కొట్టుకోండి అని చెప్పని, ఇదే మీ సాంప్రదాయం.
ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? ఏమవుతుంది వ్యవస్థ? దానివల్ల వచ్చే లాభం ఏంటి? అంటే వ్యవస్థలు కుప్పకూల్చి మళ్ళీ ఇంకో బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారా? నో, ఇది కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో, టీవీలో ఏమొస్తుందో, పత్రికలు చూడండి. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. రేపు మళ్ళీ ఏ ఏ మండలాల్లో ఏ రకంగా ఏ విధంగా జరిగిందో మీకు పూర్తిగా డేటాతో ఇస్తాం. ఇదేంటండి ఇది? సరే, ఓ 15 మంది గెలిచారు, అవతల పార్టీకి ముగ్గురే ఉన్నారు అనుకో, ఓ 15 మందిలో ఓ 10 మంది పార్టీ మారిపోయారు. ఓకే, ఫైన్. మారిపోయారు, వాళ్ళకి వాళ్ళ విధానాలు నచ్చక మారిపోయారు, వెళ్ళిపోయారు. ఆ 10 ముగ్గురితో కలిపి మీరు ఎన్నిక చేసుకున్న అభ్యంతరంలే. కానీ ఆ ముగ్గురే ఉండి 15 మంది ఉండి 15 మంది ఓటింగ్కి వెళ్తా అంటే వెళ్ళొద్దని చెప్పని గేరిదలు అడ్డగించుకుని కొట్టడానికి దౌర్జన్యం చేస్తూ ఉంటే, పోలీసు చూస్తూ పక్షపాతం వహిస్తుంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఏం సందేశం ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రధానికానికి? ఎంతవరకు ఇది కరెక్టు? ఇది చాలా తప్పు, అభ్యంతరకరం. ఎవరుండొచ్చు, ఇదేంటి? నేను తీవ్రంగా ఇవాళ జరుగుతున్న పరిణామాలని ఖండిస్తున్నాం. ఇవి రాష్ట్రం తాలూకా ప్రయోజనానికే ఇది చాలా ప్రమాదకరం, రాబోయే తరాలకి చాలా ప్రమాదకరం. చట్టాన్ని చేతితో తీసుకోవడం, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి ఆలోచన చేయాలి, ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి సంఘటనల పట్ల దాన్ని సమర్థించొద్దని కోరుతున్నాను. ఓకే, మీరుపేట ఉంది వేరు. నేను అంటుంది ఏంటంటే, నేను ఇక్కడ 2 విషయాలు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళని తప్పే. సపోజ్ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ విధానం నచ్చగా, అది వేరు. తెలుగుదేశం పార్టీ ముందు ఏం ప్రకటించింది? ఎవరు మా కూటమి ప్రభుత్వం, ఎవరు మా పార్టీలోకి వచ్చినా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ప్రకటించింది కదా. అది తొంగలు దొక్కారు. పోనీ అది వాళ్ళ పార్టీ విధానం, మాకు సంబంధం లేదు. కానీ ఎన్నికలకు వెళ్తున్న వాళ్ళని ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంటే అడ్డుపెట్టి శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తూ దౌర్జన్యం చేస్తుంటే, పోలీసు పక్షపాతం వహించి ఆ వచ్చి వాయిదాలు వేస్తుంటే ఇది ఎక్కడ ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇంక ఎన్నికలు ఎక్కడ ఉన్నాయి? దేనికోసం? దానివల్ల ఉపయోగం ఏంటి? అది నేను ప్రశ్నిస్తుంది. దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను మీ ద్వారా ప్రధానికాన్ని. అది నాకు అర్థమైన విషయం ఏంటంటే, వైసీపీ కార్పొరేటర్ ఎందుకు పాల్గొంటారు? మీరు అడిగిన ప్రశ్నలు నాకు అర్థం వల్ల వాళ్ళు ఎందుకు పాల్గొంటారు? వాళ్ళు పాల్గొనే అవసరం లేదు కదా. అవిశ్వాసం ఎవరు పెట్టారో వాళ్ళు పాల్గొనాలి, వాళ్ళు దాన్ని హెచ్చుకోవాలి తప్ప వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనరు. ఎందుకు పాల్గొంటారు? ఒకవేళ వైసీపీలోకి వచ్చి కార్పొరేటర్లు పాల్గొంటే వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమం చేసినట్టు లెక్క. ఇప్పుడు జారీ చేయరా చెప్పు? రాజకీయ పార్టీ ఎంత ఇప్పుడు జారీ చేయరా? జారీ చేసినా దానికి విలువ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఈ ప్రభుత్వంగా చేయాలి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళాలి. సార్, మీరు ఒక విషయాన్ని
మేము ఈ వైజాగ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్ని మీరు తీసుకున్నంత ఏదో జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది మీరు అనుకున్నంత మేము అనుకోవట్లేదు. 4 సంవత్సరాలు వచ్చి పరిపాలించాం. ఒక బీసీ యాదవ కుల మహిళ, యాదవ కులానికి సంబంధించిన ఒక సమాజానికి సంబంధించిన ఒక మహిళని ఆ పీఠ మీద కూర్చోబెట్టాం. 5వ సంవత్సరం కూడా జరుగుతుందని కోరుకుంటున్నాం, జరిగి తీరుతుందని ఊహిస్తున్నాం. దాని గురించి పెద్దగా మేమేమి ఊరికి ఆసక్తి పడిపోవట్లేదు, వరి అవ్వట్లేదు. సరే పార్టీలు మారుతుంటే వాళ్ళకి ప్రజలే తర్వాత ప్రజలే చూసుకుంటారు, వాళ్ళ వార్డుల్లో వాళ్ళ ప్రజలే చూసుకుంటారు. నాకు అర్థం అవ్వట్లేదమ్మా, క్యాంప్ రాజకీయానికి అవిశ్వాస తీర్మానం సంబంధం ఏంటి? అవిశ్వాస తీర్మానం అనేదానికి డేట్ ఇస్తే డేట్ ఇమ్మని చెప్పండి, ఇస్తే ఆ డేట్ నాడు ఎవరు వెళ్తారు చెప్పు. ఎవరైతే ఆ మేరీ మీద విశ్వాసం లేదో వాళ్ళు అటెండ్ అవుతారు తప్ప విశ్వాసం ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వరు. ఎందుకు అవ్వాలి? వాళ్ళు కదా ప్రకటించుకోవాలి. అందుకు అది ఉత్పన్నం కాదు, అసలు మీరు వేసిన ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎక్కడ వరకు ఉంటారు అడిగి చెప్తాను, నాకేం తెలుసు ఎక్కడుంటారు. ఇప్పుడున్న కార్పొరేట్లు నవాటా హోటల్లోనూ దీంట్లో ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్పండి అంతవరకు అక్కడే ఉంటారని. టీడీపీలో ఉన్న వాళ్ళు అడిగాను, మీరు ఎవరున్నారో అది వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వెళ్దాం ఇద్దరం, నువ్వు పెర్మిషన్ తీసుకొద్దాం అన్నాం. నేను వెళ్తే మళ్ళీ ఏదో దౌర్జన్యం చేస్తాం, తప్పు నేను రాను, నువ్వు పెర్మిషన్ తీసుకుని వెళ్దాం ఇద్దరం. అవన్నీ ఎందుకు మనం అంత డిస్కషన్ వేస్ట్? నాతో ఎందుకు మాట్లాడిస్తారు ఎక్కువగా అలాంటి విషయాలు, చిన్న విషయాలని. ఏ కార్పొరేట్లు? కూటమి కార్పొరేట్లు అందిస్తే వైసీపీ కార్పొరేట్లు నేను అడుగు చెప్తారు. ఆ సందేహానికి అనుమానం నివృత్తి చేస్తారు వైసీపీ కార్పొరేట్లు అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఏదమ్మా ఆయన ఎందుకు ఆయన ఏదో పని మీద వచ్చి ఉంటారు, వచ్చినప్పుడు రాజకీయ పనుల్లో బాగా అందులో భాగంగా ఇది కూడా చేస్తుంటారు. అంతేగాని ప్రత్యేకించి వచ్చారంటే మరి వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మేము అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అదిగో మ్యాచ్ గురించి వచ్చారని ఆయన చెప్తున్నాడు. నేను ఆపాదించలేదు కదా, మేమేం సింపుల్గా ఉన్నాం, హ్యాపీగా కాఫీలు తాగుతున్నాం, హ్యాపీగా కూర్చున్నాం, కబుర్లు చెప్తున్నాం, ఇద్దరు అన్నీ చేస్తున్నాం. మేమేం తీసుకున్నాం? మాది 4 సంవత్సరాలు పరిపాలించాం వైజాగ్లో. ఇంకో సంవత్సర కాలం కూడా ఆ బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ మహిళ, యాదవ కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సాధారణ ఎన్నికలు మళ్ళీ వస్తే అప్పుడు ఎవరు వస్తే అదే వస్తారు. లేదు ఈ లోపు వచ్చి కుట్రలో కుటుంబాలతో దింపేస్తే సమాధానం అనేది చెప్తుంది. మేమైతే మనం జరగదని అనుకుంటున్నాం, నేనైతే ప్రకారంగా నమ్ముతున్నాను జరగదనేది. అలాంటి బీసీ యాదవ కులానికి సంబంధించిన మహిళని ఇప్పుడున్న ప్రభుత్వం దించేస్తుందంటే నేనైతే నమ్మను. ఏదో నోటీస్ ఇచ్చారు కానీ తిరిగి ఇచ్చుంటారు, వాళ్ళు సర్దిద్దుకుంటారు అనుకుంటున్నాను నేను. ఏదమ్మా రాజకీయ నాయకులు చెప్పు, పర్లేదు చెప్పు. ఏంటమ్మా లూలు షాప్కి? అమరావతిలో వేయించుకున్నా పర్వాలేదు, అది కాదు. అమరావతిలో ఏం చేసాం? అమరావతి ఎందుకంటే ఎకరం వచ్చి అమరావతిలో వచ్చి 100 కోట్లు 200 కోట్లు ఉండదు. ఖరీదైన అత్యంత విలువైన భూమిని ఓ ప్రైవేటు సంస్థకి మళ్ళీ ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి పారదర్శకత లేకుండా డైరెక్ట్గా నువ్వు నేను ఒప్పందం పడినట్టు ఇప్పుడు మాట్లాడితే నీ సమాధానం చెప్పుకుంటూ అదే అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ప్రభుత్వంలో తగదు అనేది మా తాలూకా
ప్రభుత్వ ఆదాయానికి ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థకి 99 సంవత్సరాలు నిధి ఇవ్వడం అనేది అప్రస్తుతం అనేది నా తాలూకా వాదన. అవి అవి తర్వాత అలాంటివన్నీ మాట్లాడి చూసుకోలేదు. ఇచ్చారా? ఓకే, అవును ఇచ్చుంటారు. ఏమి ఇప్పుడు ఇచ్చుంటారు, తప్పేముంది? ఇచ్చుంటారు. అక్కడ ఇక్కడ తారతమ్యం ఏం చెప్పిందా? అక్కడ వచ్చి వైసీపీలో గెలిచిన చైర్మన్లు వచ్చి ఇంకో పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు మా చైర్మన్ వెళ్ళిపోయిందని చెప్పి అవిశ్వాసం పెట్టారు. ఇక్కడ వచ్చి సంఖ్యాబలం లేనప్పటికీ కూడా ఇంకో పార్టీ కార్పొరేట్ చేర్చుకొని ఇక్కడ వచ్చి అవిశ్వాసం, అది ఫండమెంటల్గా ఉన్న వ్యత్యాసం. ఫండమెంటల్ వ్యత్యాసం. అక్కడ వ్యాపారి ఇచ్చే పార్టీ మారారు, ఇక్కడ వచ్చి అధికారం కోసం వచ్చి బలహీన వర్గాల మహిళని ఒక యాదవ సమాజ మహిళని వచ్చి కించపరుస్తూ దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఫోన్లే బాబు వచ్చారు అన్నారు, నేనేం దాన్ని కాదన్నా? నేను ఇప్పుడు నేను వాదించానా? ఈ విషయం ఎత్తానా? వేచి చూడండి నేను చెప్పాను. ఫండమెంటల్ మిస్టేక్ చేశారని చెప్పాను. నేను నమ్మింది వ్యక్తిగతంగా నేను నమ్మింది ఫండమెంటల్ మిస్టేక్ కూటమి ప్రభుత్వం చేసింది, టీడీపీ ప్రభుత్వం చేసింది. బీసీ మహిళ మీద, ఒక యాదవ సామాజిక మహిళ మీద విశాఖపట్నం మహానగరంలో ఆవిడ అవిశ్వాస పెట్టడం, ఓ సంవత్సరం పాటు ఉన్న పదవికి పెట్టడం అనేది అది తప్పని నమ్మి నేను మాట్లాడుతున్నాను, అంతవరకు. అందుకని నేను చెప్పలేక మీకు ఇల్లు ఇచ్చిన అది దాన్ని కూడా చెప్పాను. సుమారు 1,300 నుంచి 1,500 2,000 కోట్ల రూపాయలు ఆస్తున్న దాన్ని ఈ రకంగా మ్యాన్ టు మ్యాన్, మన్ టు మన్ ఒప్పందాలు చేయడం అనేది ఇది సాంప్రదాయం కాదు. పారదర్శకత ఉండాలి. కానీ అందులో ఏదైనా టెక్నాలజీతో కూడుకునే పర్వాలేదు. ఒక కన్వెన్షన్ సెంటర్కి, సినిమా హాల్కి, రెస్టారెంట్కి అంత విలువైన భూమిని, అది కూడా సంవత్సరానికి 50 లక్షలు ఎకరానికి ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అని, ఇది కరెక్ట్ కాదనేది మా తాలూకా అభిప్రాయంగా దీన్ని ఖండిస్తున్న కార్యక్రమం చేయకూడదు. ప్రభుత్వం పారదర్శకత చేయాలి. లేకపోతే ప్రభుత్వానికి ఏదో ద్వంద్వ వైఖరి ఉంది, ఇందులో దుర్బుద్ధి ఉంది, దురుద్దేశంతో చేస్తున్న పని అనేది మేము ఆపాదిస్తాం.